సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సో ఇది ఏర్పాటు చేసి దాదాపు 100 ఏళ్ళు అయితే పూర్తయిపోయింది సార్. మరి ఈ నేపథ్యంలోనే అంటే ఈ ఆర్ఎస్ఎస్ యొక్క హిస్టరీ ఏంటి, దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు, మరి ఏ ప్రధాన లక్ష్యంతో ఇది ముందుకెళ్తుంది, దీనికి సంబంధించిన కంప్లీట్ హిస్టరీ ఒకసారి మీ మాటలో చెప్తారా సార్? 26 ఏళ్ల యువకుడు అప్పటికి హెగ్డేవార్ ఆయన చేతుల మీదుగా ప్రారంభమైంది ఇది. అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది పెట్టడం వెనకాల ఉద్దేశం ఏంటంటే ఇది చాలా క్లియర్గా ఆయన చెప్పినటువంటి అభిప్రాయం, హిందువులకి ఒక ఆర్గనైజేషన్, ఒక సేవా సంస్థ ఉండాలి డెడికేటెడ్గా. ఎందుకంటే దేశంలో మైనారిటీ మతాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి. వాటి ఆకాంక్షలు ఏదో రూపంలో సమాజంలో వెళ్ళగక్కుతున్నాయనే మాట కరెక్ట్ కాదు, కానీ వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు హిందువులకు కూడా అలాంటి సంస్థ ఒకటి ఉండాలి కదా అనే ఉద్దేశంతో ఈ ఆర్ఎస్ఎస్ అనే దాన్ని 1925లో ప్రారంభించాడు ఆయన. ప్రారంభించిన తర్వాత వీళ్ళు గోల్వాల్కర్ ఈయన కలిసి ఒక నిర్మాణం అనుకున్నారు. గ్రామాలకు తరలండి అనేటువంటి పిలుపునిచ్చారు. గ్రామాలకు తరలండి అంటే సమాజ దేవత అనే పదం వాడారు. సమాజ దేవత గ్రామాల్లోనే ఉంది కాబట్టి గ్రామాల్లోకి వెళ్ళి తెలుసుకుని వాళ్ళకి చెప్పండి, సంఘటితంగా ఉందాం, సంఘటితంగా మన ధర్మాన్ని కాపాడుకోవటం, దాంతోపాటు ఇతర మతస్థులు మన మీద ఏదైనా దాడి జరిపినప్పుడు అడ్డుకోవటానికి సమాయత్తంగా ఉండాలి ఎప్పుడు, సర్వవేళలా. అందుకని ఒక అంటే దృఢమైనటువంటి ఒక సైన్యం కావాలి మనకి. ఆ దృఢమైనటువంటి సైన్యాన్ని మనం ఎలా కల్చరల్గా కూడా డెవలప్ చేయాలి. వాళ్ళకి ఈ దేశం తాలూకా సంస్కృతి మూలాలు ఇవన్నీ కూడా అర్థం చేయించడంతో పాటు వాళ్ళ చేత కసరత్తులు చేయించాలి, కర్రసాములు చేయించాలి. వాళ్ళని దృఢంగా తయారు చేసి ఎవరితోనైనా తలబడే పరిస్థితిలో వాళ్ళని నిలబెట్టాలి. ఈ చైతన్యాన్ని హిందూ సమాజంలో, హిందూ యువతలో నింపటానికి కృషి చేయాలనుకున్న తర్వాత వాళ్ళు చేపట్టినటువంటి మొదటి కార్యక్రమం గ్రామాలకు తరలండి, గ్రామాల్లో ఉన్నటువంటి సమాజ దేవత దర్శనం చేసుకోండి అనేది ఒకటి. తర్వాత ప్రతి ఊరిలోనూ ఒక శాఖ పెట్టండి. ఆ శాఖలోకి హిందూ మత యువకుల్ని సేకరించి వాళ్ళతో ఆ శాఖ నడిపిస్తూ వాళ్ళకి కల్చరల్గా భారతదేశం అంటే ఏమిటో అర్థం చేయిస్తూ, అలాగే ఈ మతం మీద, హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద ఎవరైనా దాడులు చేస్తే దాన్ని కాపాడుకోవటం కోసం అవసరమైతే ప్రతిహింసని ప్రయోగించి, హింస వేరు, అవతల వాళ్ళు చేస్తున్న దాడులను అడ్డుకోవటానికి మనం వాడేది ప్రతిహింసే. కాబట్టి ప్రతిహింసాత్మకంగా ఉండేలాగా, అడ్డుకునేలాగా, దాడులను అడ్డుకునేటానికి ఒక సైన్యం ఉండాలి. సైన్యం తయారు చేయాలంటే శాఖలు, ప్రతి గ్రామంలోనూ ప్రతి పేటలోనూ సంఘం ఉండాలి. ఈ సంఘం శాఖ ఉండాలి. ఆ శాఖ రోజు ఫార్మ్ అవ్వాలి. అది రోజు పొద్దున్నే నిలబడి ప్రార్థన చేసి అక్కడ కాసేపు హైందవ ధర్మానికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుని, దాంతోపాటు ఈ కసరత్తులు, యోగాసనాలు, కర్రసాములు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి నిరంతరం. ఇలా ఒక సుశిక్షితులైనటువంటి ప్రైవేట్ ఆర్మీని నిర్మించడం అనేది లక్ష్యం హిందూ మతం తరఫున. అది ఆర్ఎస్ఎస్ అంకురార్పణకి ఉద్దేశం. అప్పటికే మైనారిటీ మతాలు ఈ దేశాన్ని పరిపాలించడం ప్రారంభించి దాదాపు 1200 ఏళ్ళు దాటిపోయింది. ఈ 1200 ఏళ్ళు దాటిపోయినటువంటి సందర్భంలో హిందూ మతానికి, హిందూ ధర్మానికి జరిగిన గ్లాని గురించి పట్టించుకుని దాని గురించి మాట్లాడటం అనేది ప్రోగ్రామ్గా ఈ ఆర్గనైజేషన్ పనిచేయాలి అనేది ఒకటి అనుకున్నారు. ఈ క్రమమే నడిచింది. ఈ క్రమంలో వాళ్ళు అడపాదడపా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు బ్రిటిష్ అనుకూల ధోరణిలో కూడా వ్యవహరించారు వీళ్ళు అడపాదడప.
వ్యవహరించటం అనేది విమర్శగా కాదు, కాన్షియస్గానే బ్రిటిష్ వాళ్ళని ఒక రకంగా అనుసరించారు కూడా. అంటే మిషనరీ పద్ధతిని కూడా అడాప్ట్ చేసుకున్నారు. ఎలా సుదృఢం చేయాలి, ఒక సైనిక విభాగం కావాలంటే దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి అనే దానికి సంబంధించి మిషనరీస్ నుంచి కూడా చాలా గుణపాఠాలు నేర్చుకున్నారు. అలా క్రైస్తవ మతం నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకుని ఒక డిజైన్ చేశారు ఈ ఆర్ఎస్ఎస్కి. ఆ డిజైన్లో భాగంగానే వాళ్ళు హిందూ మత పరిరక్షకులుగా తమని తాము ప్రకటించుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో హిందూ వ్యతిరేక ధోరణులు, హిందూ మతానికి ఇబ్బంది కలిగించే ధోరణులు ఎవరు ప్రకటించినా వారిని ఉపేక్షించమని చెప్పారు. ఈ క్రమంలోనే వీళ్ళు జనసంఘ అనేటువంటి ఒక పొలిటికల్ పార్టీని కూడా ప్రారంభించారు. మాకు ఆర్ఎస్ఎస్కి ఏ సంబంధం లేదు, ఆర్ఎస్ఎస్ వేరు మేము వేరు అని వాళ్ళు చెప్తారు, కానీ టెక్నికల్గా వారే వీరు వీరే వారు. అది ఆర్ఎస్ఎస్ మానస పుత్రికే జనసంఘ అనేది. అలా ఒక పొలిటికల్ పార్టీని పెట్టి రాజకీయ రణక్షేత్రంలో కూడా తమ ప్రజెన్స్ ఉండాలి పార్లమెంటరీ రాజకీయాల్లో అని కూడా అనుకున్నారు. ఇదంతా తర్వాత దశ. తొలి దశలో దాని ఎక్స్టెన్షను హిందూ మహాసభ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని కింద కన్సాలిడేషన్ ప్రోగ్రాములు జరిగేవి. వాళ్ళని మిలిటెంట్లుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం ఆర్ఎస్ఎస్ చేసేది. ఇలా బాధ్యతలు పంచుకుని ముందుకు కదిలారు. ఈ రోజున 15 సంవత్సరాల నుంచి కేంద్రంలో కాషాయ జెండా ఎగురుతోందంటే దానికి ఆర్ఎస్ఎస్ వేసిన పునాదే కారణం. అలాగే ఆర్ఎస్ఎస్కి సంబంధించి వాళ్ళకి ప్రాతస్మరణీయుడు ఇంకొక ఆయన వీర సావర్కర్. వీర సావర్కర్ మీద రకరకాల విమర్శలు ఉన్నాయి. అయితే ఆయన తన వ్యక్తిగత జీవితంలో చేసినటువంటి లోపాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, వీటన్నిటినీ ఒక్క క్షణం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది ఆయన గత చరిత్ర నుంచి మనకు అర్థమవుతుంది. ఆయన చరిత్రలోకి వెడితే, ఆయన వ్యక్తిగత చరిత్రలోకి వెడితే ఆయన భారతదేశంలో జరిగినటువంటి స్వతంత్ర పోరాటాల మీద ఒక విస్తారమైనటువంటి పుస్తకం రాశాడు. 1857 ఫస్ట్ రెవల్యూషన్ అని. ఫస్ట్ రెవల్యూషన్ కాదదే అంటాడు ఆయన. అంటే సిపాయిల తిరుగుబాటే మొదటి స్వతంత్ర పోరాటం అని చెప్తారు మన వాళ్ళు, కానీ అది తప్పు అనేది సావర్కర్ గారి అభిప్రాయం. అదే మొదటిది, అదే చివరిది అని. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి స్వతంత్ర పోరాటం అది స్వతంత్ర పోరాటంగా గుర్తించదగనిది అనేది ఆయన అభిప్రాయం. దీన్ని ఎప్పుడూ ఎవరు గౌరవించలేదు ఈ అభిప్రాయం, కానీ ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు. ఇలా ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావాలి ఉదారవాదుల నుంచి, కుహనా సెక్యులరిస్టుల నుంచి, ఇలా వాళ్ళ దగ్గర 100 సెగ్మెంట్స్ ఉన్నాయి ఈ దేశానికి సాంస్కృతికంగాను రాజకీయంగాను హాని చేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి. వీళ్ళందరినీ కంట్రోల్లో తీసుకుని దేశాన్ని తమ పూర్తి స్థాయి అదుపులో పెట్టుకోవాలనేది ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంని ఇప్పుడు శరవేగంగా చాలా యుద్ధ ప్రాతిపదికన నడిపిస్తున్నటువంటి ఆర్గనైజేషన్ అది. అందుకని ఇది రాజకీయ పార్టీని అంటే రాజకీయ పార్టీలు అనలేం, కల్చరల్ ఆర్గనైజేషన్ కూడా అనలేం ఆర్ఎస్ఎస్ని. అలా దానికి అది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఎంటిటీ. ఆ ఎంటిటీ ప్రస్తుతం భారతదేశంలో ఈ మైనారిటీల ప్రాబల్యం పెరిగిపోతుంది అనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నిరంతర ప్రయత్నం చేస్తోంది. అందుకోసం రకరకాల రెఫరెన్స్లు ఇస్తారు, వాళ్ళు డేటా కలెక్ట్ చేస్తారు, రోడ్డు మీద పంపు చేస్తారు, ఇలా రకరకాలు. గాంధీ గారి మీద కూడా వీళ్ళ ద్వేషం ఏమిటి, గాంధీని హత్య చేసింది ఆర్ఎస్ఎస్ వాళ్ళే. కానీ ఆర్ఎస్ఎస్ అనే మాట వారు అనలేదు, ప్రపంచం కూడా అంగీకరించలేదు. ఆయన అప్పటికి హిందూ మహాసభతో ఉన్నాడు. అలాగే ఇతర అభిప్రాయాలు కూడా కలిగి ఉన్నాడు. ఆయన సావర్కర్ గారికి చాలా సన్నిహితుడు గాడ్సే. ఈ సన్నిహితత్వము వీటిలో నడుస్తున్నటువంటి ప్రాసెస్లోనే రకరకాల మహాత్మా గాంధీ హత్య కూడా వీళ్ళ సారథ్యంలో నడిచింది. దానికి ఒక రీజన్ ఏంటంటే నైతికంగా గాంధీ గారు పతనం అయిపోయాడు అనేది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే గాంధీ గారు హిందువులకి ముస్లింలకి ఏకకాలంలో ఏకైక నాయకుడిగా ఎదగాలనుకుంటున్నాడు అనేది రెండో అంశం. తాను ఎలాగూ హిందువుని కాబట్టి తను కొత్తగా తను అట్రాక్ట్ చేయాల్సిన శక్తులు ముస్లిం శక్తులు కాబట్టి వాళ్ళ కోసం హిందువుల జేబుల్లో నుంచి కొన్ని బిస్కెట్లు తీసుకెళ్ళి వాళ్ళకి వేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని తను ఎలిమినేట్ చేసేద్దామని చంపేశారు గాడ్సే గారి నాయకత్వంలో.
ఆ టైంలో ఆర్ఎస్ఎస్ బ్యాన్ అయింది, జైళ్ళకి వెళ్ళిపోయారు, అందరూ రకరకాలుగా కష్టపడ్డారు. మొత్తానికి బయటకు వచ్చిన తర్వాత 77లో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కూడా జనసంఘే, జనతా పార్టీ. 77లో జనతా పార్టీ గెలిచి ఇందిరా కాంగ్రెస్ నుంచి అధికారం హస్తగతం చేసుకుంది. మొరార్జీ దేశాయ్ గారు అధికారంలోకి వచ్చాడు, కానీ నిజానికి ఆ డిజైనింగ్ వెనకాల భారతీయ జనతా పార్టీ కంట్రిబ్యూషన్ ఉంది. ఇలా రకరకాలుగా భారతదేశంలో జరిగిన అనేక చారిత్రక ఘట్టాల వెనకాల భారతీయ జనతా పార్టీ ఉనికి ఉన్నప్పటికీ ఆర్ఎస్ఎస్ కదలికలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ఏ ఈ దేశంలో రామజన్మభూమి నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా జనాల్ని ఏకం చేశారు. కరసేవలు, శిలాన్యాసులు, ఇలా 100 ప్రోగ్రాములు పెట్టి ప్రపంచం మొత్తాన్ని ఎప్పుడూ అలర్ట్గా ఉంచారు. ఏం జరగడానికైనా వీళ్ళు ఏం జరపడానికైనా వెనుదీయరు అనేటువంటి వాతావరణం కల్పించారు. ఇలా ఆర్ఎస్ఎస్ చరిత్ర ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్ హిస్టరీ నడుస్తోంది ఆర్ఎస్ఎస్కి సంబంధించి. ఈ దేశంలో మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది అని నిరంతరం ప్రచారం చేయటం ఆ సంస్థ పరమోద్దేశం.